హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మామతో రౌడీ కలిసి ఇప్పుడైతే మమ్మీ స్టైల్లో కిచిడి వేయబోతున్నాను. 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, క్యారెట్, పుదీనా, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి, మిరియాలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి, కరివేపాకు కానీ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కట్ చేసిన ఆలు ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసిన క్యారెట్ వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడైతే ముందుగా మనము నానబెట్టుకున్న బియ్యాన్ని, పెసరపప్పుని వేసుకోవాలి. వెజిటేబుల్స్, రైస్ అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. రైస్ ఉడకడానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. రైస్ని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. కిచిడి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కిచిడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా కిచిడి మమ్మీతో చేయించుకొని తినండి ఫ్రెండ్స్. మమ్మీకి ఈజీగా పని అయిపోతుంది, మనకు కూడా చాలా హెల్దీ. కిచిడి అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.